కామీన్పూర్ పిఎస్ పరిధిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. శ్రీ సాయి ఫుడ్ కర్రీ పాయింట్కు 10 రూపాయలు కర్రీ ఇవ్వాలని జీవరత్నం అనే వ్యక్తి వచ్చి అడిగాడు. 10 రూపాయలకు కర్రీ ఇవ్వలేమని 30 రూపాయలకు ఇస్తానని ఉదయ్ భాస్కర్ చెప్పగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే ఉదయ్ భాస్కర్ పై జీవరత్నం దాడికి ప్రయత్నించాడు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిరువురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తిపోట్లు కలకలం రేపిందని చెప్పొచ్చు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓం సాయి ఏదైతే ఫుడ్ కర్రీ పాయింట్ వద్ద ఈ సంఘటన అయితే చోటు చేస్తుంది. అయితే నిన్న ఏదైతే రాత్రి ఈ గొడవ చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే కూకట్పల్లికి చెందిన ఓలి ఉదయ్ భాస్కర్ ఏదైతే కర్రీ పాయింట్ వద్దకు వచ్చి అంబేద్కర్ కాలనీకి చెందిన ఏదైతే జీవరత్నం దగ్గరికి వచ్చి 10 రూపాయలు కర్రీ అడగగా ఏదైతే 10 రూపాయలకి కర్రీ రాదంటూ 30 రూపాయలకి అయితే కర్రీ ప్యాక్ చేస్తారంటూ కూడా అతను చెప్పడంతో కూడా ఒక్కసారిగా ఇద్దరి మధ్య మాట పెరిగి వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా జీవరత్నానికి సంబంధించి కోపంతో బయటకు వెళ్లి కత్తి వచ్చి ఉదయ్ భాస్కర్ రెడ్డిపై దాడి చేసినట్లయితే తెలుస్తుంది. అయితే గాయాలైన ఉదయ్ భాస్కర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే నిందితుడు అక్కడి నుంచి పరారవడంతో కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఘటనా స్థలంగా అయితే పోలీసులు అయితే చేరుకున్నారు. అయితే పోలీసులు దీనిపై ఏదైతే అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేశారు. అయితే అసలు ఈ ఉదయ్ అనే వ్యక్తి ఈ కూకట్పల్లికి చెందిన వ్యక్తిగా అయితే చెప్తున్నారు. అయితే ఇతను కర్రీ పాయింట్ దగ్గరకు వచ్చి రావాలని గొడవ పెట్టుకున్నట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది, అలాగే అక్కడ సాక్ష్యాధారాలు అన్ని కూడా ఏదైతే పోలీసులు అయితే సేకరిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. నిందితులు పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక బృందం కూడా ఏర్పాటు చేసి పోలీసులు అయితే గాలిస్తున్నారు. అటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఎక్కడ లేదన్న దానిపై ప్రస్తుతం ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు కింద కేసు కూడా నమోదు చేస్తే దీనిపై లోతైన దర్యాప్తు చేపడతామని ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తే జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.